సోదం ఎక్కడ కనిపించట్లేదేంటి? అయ్యయ్యో, నేను మర్చిపోయానండి. సోదమ్మ చెప్పినట్టే అంతా జరుగుతుంది. ఈ హడావిడిలో పడి తను రాలేదు అన్న విషయాన్ని నేను గమనించుకోలేదు. పెళ్లిలో సోదమ్మ లేకపోతే ఎలా అండి? పిలిపించండి. ఇప్పుడే పిలిపిస్తాను. రంజిత్ చెప్పిన లొకేషన్ ఇదే. ఫోన్ ఇక్కడే ఉందంటే జ్యోతి ఇక్కడే కనిపిస్తుంది. జ్యోతి, ఫోన్ లిఫ్ట్ చేయి. జ్యోతి, మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. జ్యోతి ఫోన్ లిఫ్ట్ చేయదేంటి? లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. సమాధానం ఇవ్వడం లేదు. జ్యోతి చుట్టుపక్కలే ఉందనిపిస్తుంది. మరెందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఇక్కడే ఉందంటే లొకేషన్ ట్రేస్ చేయడం ఈజీ. రంజిత్కి చెప్పి లొకేషన్ కనుక్కోమంటాను. అమ్మ జగన్మాత, నా ఫోన్ ఎత్తుకెళ్ళిన వాడు నా కంటికి కనపడేలా చేయమ్మా. ఆ ఆధారాలు నా చేతికొచ్చేలా చూడు. హలో రంజిత్, నువ్వు చెప్పిన ఏరియాకే వచ్చాను రంజిత్. ఇప్పుడే స్విచ్ ఆఫ్ ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ నెంబర్ ఏ లొకేషన్లో ఉందో చూస్తాను. సరే, త్వరగా చేయి. హలో రంజిత్, చెప్పరా. నువ్వున్న ఏరియాలోనే, ఆ సరౌండింగ్స్లోనే ఫోన్ సిగ్నల్ చూపిస్తుంది. ఒక ప్లేస్లో కాన్స్టెంట్గా ఉండడం లేదు, మూవ్ అవుతుంది. సరేరా. సరేరా. అమ్మయ్యా, జ్యోతి ఫోన్ ఇప్పుడు రింగ్ అవుతోంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఇదేంటి, జ్యోతి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? జ్యోతి ఏ ప్రమాదంలో ఉందో ఏంటో. జ్యోతి కనిపించట్లేదు. అమ్మేమో ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఎలా? చెప్పమ్మా. ఇంకా చెప్పడాలు అడగడాలు ఏమీ లేవు. నువ్వు కరెక్ట్గా 15 మినిట్స్లో ఫామ్ హౌస్లో ఉండాలి. శ్రావ్యతో కలిసి పూజలో కూర్చోవాలి. లేదంటే ఏం జరుగుతుందో నేను రిపీట్ చేయను. అమ్మా, 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 నేను చెప్పేది అమ్మా. ఇప్పుడే జ్యోతి ఫోన్ రింగ్ అయింది. తను కనిపిస్తుందని ఆశ పుట్టింది. కానీ వెంటనే ఫామ్ హౌస్కి వెళ్ళకపోతే అమ్మ ప్రాణం తీసుకుంటానని బెదిరిస్తుంది. జ్యోతి కోసం వెతకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుంది. నా అదృష్టానికి, సంతోషానికి, బాధకి, దురదృష్టానికి మధ్య సమయం ఎంతో లేదు. ఇక దేవుడి మీదే భారం.
అరే ఈ అమ్మాయి ఫోటో ఈ పర్సులో ఉందేంటి? ఈ పర్స్ ఎవరిది? హలో సార్, హలో సార్, ఈ పర్స్ మీదేనా? అవునండి, నాదే. ఎక్కడ దొరికింది? అక్కడ రోడ్డు మీద పడి ఉంది సార్. థ్యాంక్స్ అండి. ఈ పర్సులో మనీ కంటే విలువైన నా మనసుంది. ఆ అమ్మాయి మీ వైఫా సార్? అవునండి. ఆవిడ నేను ఇందాక కలిశాను సార్. అవునా? ఎక్కడ కలిశారు? ఎక్కడ కలిశారు? అది ఒక అమ్మవారి గుడి దగ్గర కలిశాను సార్.